ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు గొప్ప నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ వందనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యమును చూసుకుని ధ్యానించుకుందామండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. ఎంతగా ప్రేమించాడండి దేవుడు? లోకమును ఎందుకు ప్రేమించాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకమనగా ఎవరు? లోకమంటే మనమేనండి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన కొరకు తను అద్వితీయ కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుతీయనటువంటి వానిగా ఉన్నాడు. అద్వితీయ కుమారుడు మన కొరకు వచ్చి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి మన కొరకు ఇవ్వటానికి కూడా వెనుతీయలేదండి. ఆయనను ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. మన అపరాధ దోషములను మన యొద్ద నుండి తీసివేయటానికి. ఎలాగ తీసివేస్తాడు? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారు రక్షణ పొందుతారు. ఆయన యందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు నిత్యజీవం పొందుతారని లేఖనం సెలవిస్తుంది కదా. నిజముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నిత్యజీవానికి వారసులుగా ఉంటున్నామా? ఆ నిత్యజీవం కావాలని ఆశపడుతున్నామా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామా? లేదండి. ఇదిగో అనేకులు మేము రక్షణ పొందాము, మేము లోకంలో లేము, మేము దేవునితో అంటుకట్టుబడి ఉన్నామని తమను తామును మోసపుచ్చుకుంటున్నారేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చేయవద్దు. ఆయన తన 2 చేతులను చాపి, నా బిడ్డ, ఇదిగో నా చేతులలోని గాయాలను చూడు, నేను నిన్ను నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణంను సహితం లెక్క చేయలేదని చెప్పి ఆయన చెబుతున్నాడు. అయ్యా, అమ్మా, ఇదిగో ఆయన మాటను మీరు లెక్క చేయండి, ఆయన మాటను అంగీకరించండి. ఆయన ఆ కలవరి సిలువను మోసుకుంటూ వెళుతూ కూడా, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసం ఏడటం వలన ప్రయోజనం లేదు. కానీ మీకోసము మీరు బంధింపబడినటువంటి బంధకాల నుంచి విడిపింపబడాలి అంటే, ఇదిగో మీరు కన్నీరు విడిచి నా యందు విశ్వాసముంచి వేడుకొనండి. మీరు విశ్వాసం ద్వారా రక్షణ పొందితే నిత్య జీవమునకు వారసులుగా అవుతారు. ఆ నిత్య జీవం కావాలి అంటే నా యందు విశ్వాసం ఉంచాలి. నేను లోకమును ఎందుకు ప్రేమించానంటే, ఇదిగో నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నేను రక్షించాలి. అందరూ నా స్వకీయమైనటువంటి చేతులతో చేయబడినటువంటి బిడ్డలు కనుక మీ అందరిని నేను ప్రేమిస్తున్నాను, మీ అందరూ నా సృష్టి అని ఆయన చెబుతున్నాడు. ఆయన యొక్క మాటను మనము లెక్క పెడదామండి. ఆయన మాటకు మనము లోబడదామండి. ఆయన యొక్క ప్రేమను మనము రుచి చూచిన నాడు, ఆయన ప్రేమకు మనము దాసులమైతే ఆయన మనల్ని అత్యధికముగా హెచ్చించువాడే కానీ తగ్గించువాడు కాడండి. అత్యధికముగా మనలను దీవించువాడు, నిత్య జీవమునకు వారసులుగా మార్చగలిగిన వాడు ఈ లోకంలో నరుడు అనబడినవాడు ఎవ్వడూ లేడు. ఎందుకంటే ఆయన అద్వితీయ కుమారుడు, ప్రియమైనటువంటి కుమారుడు, తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. ఆయన ద్వారానే రక్షణ ఉన్నదండి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఇంకా చెబుతున్నాడు, నేను సర్వలోకమును ప్రేమించినట్లుగా నిన్ను కూడా ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటమే కాదు, నాకంటే అత్యధికముగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమకు అంతం లేదండి. యేసయ్యా, నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థము కాదు అని భక్తులు పాడుకున్నట్లుగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు మనము దాసులమయ్యి, ఆ ప్రేమకు మనం లోబడినప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ద్వారా రక్షణ పొంది నిత్య జీవము నాకు వారసులుగా అవ్వటానికి ఆయన కృప చూపించువాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనమందరం కూడా ఆ ప్రేమకు దాసులుగా ఉందామండి. ఆ ప్రేమను మనము లెక్క పెడదామండి. ఎక్కడ ఆ ప్రేమను మనం త్రోసిపుచ్చేవారిగా ఉండొద్దు. ఆ ప్రేమను మనము ఆ ప్రేమను మనము దూషించేవారిగా ఉండకూడదు. ఆ ప్రేమకు మనము బద్ధులమయ్యి జీవిద్దామండి. ఆ ప్రేమలో ఎంతో
శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము దొరుకుతుంది కనుక ఆ ప్రేమను మనము విడవద్దండి. ఒక తండ్రి తన కుమారుని ప్రేమించినట్లుగా ఈ లోకంలో ప్రేమికులు అనబడిన వారు ప్రేమిస్తూ ఉంటారు. నీ అవసరమైతే నీ కోసం నా ప్రాణాలు ఇస్తానని ప్రేమికులు అంటారు. అది ఈ లోకంలో ఉన్నటువంటి నటన అయినటువంటి ప్రేమ. మనము సినిమాల్లో చూసేటటువంటి ప్రేమ లాంటిది కాదండి ఈ ప్రేమ. ఈ ప్రేమ అంతకంటే చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ. తన ప్రాణమును మన కొరకు అర్పించినటువంటి ప్రేమ. ఈ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ ఏ మానవుని దగ్గర దొరకదు, కానీ ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రేమ అన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ కొరకు మీరు వేగిరి పడినట్లయితే ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించి ఆయనను హత్తుకొనండి. ఈ ప్రేమ మీకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.